హైవేస్. ఈ న్యూస్ నిజంగా నేను చాలా షాక్ అయ్యానండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇల్లు ఎక్కడండి? తాడేపల్లి. ఈ తాడేపల్లికి నీరు పోయినప్పుడు సీతానగరం, ఆ సీతానగరం వచ్చేసి పక్కన వచ్చేసి కృష్ణానది, దానికి అవతల పక్క ఉండవల్లి, మొత్తం అన్ని దగ్గర దగ్గర ఉన్నట్టు. అక్కడ నది పక్కన ఇసుకలో మెట్ల మీద కూర్చొని ఉన్నప్పుడు కాబోయే భార్యాభర్తలు అతను పక్కన ఉండగానే ఘోరాతి ఘోరంగా ఆమెను బలాత్కారం చేశారు. మాట్లాడితే ఇద్దరిని చంపేస్తాను బెదిరించారు. ఆ కేసులో ఇంతవరకు ఇప్పటి వరకు దోషులు ఎవరనేది పట్టుకోవాలి. అసలు ఆ కేసు ఏమైందంటే ఎవరికి తెలియదు. అదేమంటే వాళ్ళకి ఎక్స్గ్రేషియా, ఇంత డబ్బులు అంత డబ్బులు, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం చెప్పి బిల్డప్ ఈ జగన్మోహన్ రెడ్డి. దీనికే అప్పట్లో ఉన్న డబ్బా కొట్టుకోవటం. ఆ జగన్మోహన్ రెడ్డి హయాం అయిపోయింది. ఇప్పుడు సునీత రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్, తర్వాత ఆనంద్ ఆమె భర్త రైల్వేలో జాబు, విజయవాడలో రైల్వే స్టేషన్ అయిపోయింది. వస్తున్నారు వీళ్ళు వచ్చేసి ఉండవల్లి దగ్గర అంబేద్కర్ నగర్లో ఉంటారు. ఈ వస్తున్న దారిలో వచ్చేసి తాడేపల్లికి ఉండవల్లికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైతుందో అక్కడ వీళ్ళు ఉండాలి. గతంలో కూడా ఇదే చెప్పాను నేను. ఆ ఏరియా చాలా ప్రమాదకరంగా ఉంది. గంజా బ్యాచ్, మందు తాగే వాళ్ళు పగలు రాత్రి తేడా లేకుండా రోడ్ల మీద ఈ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారండి. యాక్చువల్గా హై సెక్యూరిటీ జోన్. ఒక మాజీ సీఎం ఉన్నట్టు తాడేపల్లి, ప్రస్తుతం సీఎం ఉన్నటువంటి చంద్రబాబు ఉన్నట్టు ఉండవల్లి, ఈ ఏరియా మొత్తం కనీసం 5 కిలోమీటర్ రేడియస్ మొత్తం కూడా దిగ్బంధనం చేయాలి పోలీసులు. అనకూడదని సిగ్గు లేకపోతే సరైన సెక్యూరిటీ లేదు. పాపం వీళ్ళు వస్తుంటే ఆ వెనకాల తాగుబోతు నా కొడుకు వీళ్ళ వెహికల్ని గుద్దాడు. దాంతో పాపం వీళ్ళు కింద పడ్డారు. దెన్ ఆనందరావు వచ్చేసి ఆయన కోప్పడుతున్నాడు. వాడు వచ్చేసి తిరిగి నానా బూతులు తిడుతూ ఉంటే వాడి బండి తరాన్ని తీసింది ఈ అమ్మాయి సునీత. తాగిన మత్తులో ఉన్నాడు కదా, లోకల్ ఏరియా వాడు కదా. ఇక దాంతో సునీత మీదకి వాడి దగ్గర ఏదుంటే అది వేయబోతున్న మూమెంట్లో ఆమె చెప్పు తీసుకుని వాడిని కొట్టిందట. నన్ను కొడతావంటే నువ్వని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేశాడు. ఇక వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళంతా కూడా కలిసి ఈ సునీతని ఆనందరావుని ఎంత దారుణంగా కొట్టారంటే, సునీత 5 నెలలు గర్భవతి, రైల్వే పోలీసు ఆయన కొడుతూ ఉన్నారు. దండం పెట్టి మరి నా బెల్లం గర్భవతిరా కొట్టద్దని అంటూ ఉన్నా సరే ఎంత దారుణంగా కొట్టారంటే పాపం రక్తం వచ్చేసింది ఇతనికైతే. ఇంక చుట్టుపక్కల వాళ్ళు వస్తే మీరు ఎవరైనా దగ్గర వస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాను బెదిరించారు. అలా దర్జాగా వెళ్ళిపోయారు. లేట్ కొట్టారు, వెళ్ళిపోయారు. ఇంకా పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మీరు చెప్పండి. పక్కనే తాడేపల్లి నివాసం, అటుపక్క వచ్చేసి ఉండవల్లి నివాసం. ఉండవల్లిలో వచ్చే చంద్రబాబు నాయుడు, తాడేపల్లి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. మధ్యలో వచ్చేసి హై సెక్యూరిటీ జోను. నో సెక్యూరిటీ. హై సెక్యూరిటీ ఏరియాలో నో సెక్యూరిటీ. అండ్ ఆమె పోలీసు, ఆమెకి రక్షణ లేదు. అసలు ఏం జరుగుతుంది ఏపీలో ఇప్పుడు చెప్పండి. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడే లేదా? నేను మీకు బాగా గుర్తుంటే 2024 ఎన్నికలకు ముందు కూడా ఇదే చెప్పి, ఎన్నికలప్పుడు కూడా ఇదే చెప్పా. రేపు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చింది, కానీ వాళ్ళు సెట్ రేట్ చేయడానికి చాలా టైం పట్టిందని చెప్పి. చాలా టైం అంటే 2025-26 కూడా సెట్ కాదు, 27 కన్నా సెట్ అవ్వచ్చు అన్న. ఎందుకు? ఈలోపు గంజా బ్యాచ్ నేరేయాలి. వాస్తవానికి 2014 సమయంలో 19,000 మంది అంతమంది ఈ గంజా బ్యాచ్, తాగుడు బ్యాచ్, హడావుడి బ్యాచ్, ఇటువంటి బ్యాచ్ ఉంటే 2019 సమయంలో 15,000-18,000 తగ్గిందట. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2024 వచ్చేసరికి అది 20,000కి పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసుకుంటా పోతుంటే వాళ్ళు తగ్గించుకుంటా పోతున్నాడు. అంటే కట్టడి చేయాలి కదా. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి పిచ్చి మందు పట్టుకొచ్చి గంజా బ్యాచ్లు పెంచి రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. మరలి జగన్ ఫ్యాన్స్ మరలా ఉన్న విషయాన్ని చెప్తే నన్ను బూతులు తిడుతూ కామెంట్లు. ఓ పని చేయండి, నన్ను తిట్టేటప్పుడు నేను ఏదైనా తప్పుడుగా ఏదైనా న్యూస్ చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా అబద్ధం చెప్పినా ఫస్ట్ అది చెప్పండి. ఇదిగో నువ్వు అబద్ధం చెప్పు, అందుకు నేను తిడుతూ అని చెప్పి తిట్టండి, ఓకేనా? నేను ఆ కామెంట్ కూడా అలాగే ఉంచుతప్పుడు. సో ఇప్పుడు కూడా అదే అంటున్నానండి. ఇప్పట్లో ఏపీని సెటరేట్ చేయాలి అన్నప్పుడు పెట్టుబడుల పరంగా బయట వాళ్ళకి సంబంధించి అవి చేసుకోవచ్చు. ఇంటర్నల్గా అన్నప్పుడు ప్రక్షాళన చేయాలండి. గాంధీ మహాత్ముడు చెప్తాడు కాయకల్ప చికిత్స, అది చేయాలండి. ఘోరంగా ఉంది, అధ్వానంగా ఉంది. ఇదైతే నిజం. ఏపీ అయితే నేను అనంతపురంలో పాప మా అమ్మాయిని చంపిన, తన్మయిని చంపిన నరేష్ అనేవాడు దారుణంగా నోట్లో బీరు బాటిల్ పెట్టి తల పగలగొట్టాడు బండరాయి పెట్టి. వాడికి ఆల్రెడీ పెళ్ళి అయింది, ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు, పెళ్లి చేసుకుని అన్నందుకు చంపేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో శ్రీకాకుళం నుంచి మొదలుకొని చిత్తూరు వరకు మధ్యలో అక్కడ ఏవోటి జరుగుతున్నాయి. కారణం ఏంటంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాలూకు అధ్వాన పరిపాలన ఎఫెక్టు, మాదద్రవ్యాల ఎఫెక్టు, మనల్ని ఎవడేం పీకలేడరా అని చెప్పేసి తెనాలిలో కానీ ఐతనగర్ వాళ్ళు కానీ పోలీసు మీద దాడి చేసి చంపోయినట్టు. ఇదిగో ఇప్పుడు చాలామంది ఏమడుగుతున్నారు, మరి ఇప్పుడు కూడా పోలీసు మీద కదా దాడి చేస్తే మరి వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని కూడా ఎలా కొడతారా అంటున్నారు. మనల్ని ఎప్పుడు కొట్టాలట? ఐతనగర్లు అంటే పక్కాగా వాళ్ళకి ప్రూఫ్లు ఉన్నాయి, అండ్ పక్కాగా వచ్చే సమాచారం ఉంది, అండ్ వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి కాబట్టి అలా చేశారు. ఇక్కడ కూడా అలా చేసి సంతోషం, కానీ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా మొన్న
అంత ఇది చేస్తే కంపు చేస్తారు దళిత సంఘాల వాళ్ళు అంటూ మన హక్కుల సంఘాల వాళ్ళు అంటూ. ఇప్పుడు కూడా అలాగే చేస్తారు కదా, కాపాడాలి అంటారు, కాపాడేందుకని వీళ్ళు స్టెప్స్ ఇస్తే ఆ రకం మళ్ళీ కోఆపరేట్ కూడా చేయరు. బట్ నేను మరలా రిక్వెస్ట్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఏపీ పోలీసులు, మీరు హోంమంత్రి అనిత గారు మీరంతా కలగలిసి ముందు కొన్ని బైలాస్ ఫ్రేమ్ చేయండి. అండ్ ఖచ్చితంగా సివిల్ పోలీసులు అన్నట్టుగా ఆ ఏరియాలో కొంత ప్రజలను కూడా టైంలో ఎవరైనా వస్తున్నప్పుడు రక్షణ ఉండమని చెప్పండి. అవునన్నా కాదన్నా ఏపీలో జనుడి పరిపాలన విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం తాలూకు ఇప్పుడే గంజాయి మొక్కలు అక్కడక్కడ ఉంటూనే ఉన్నాయి. వాటి నుంచి సంబంధించిన ప్రమాదం కొంచెం దయచేసి కాపాడండి.